పుష్ప ఎక్సలెంట్ ఉంది భయ్య, అస్సలు తగ్గేదలే. సినిమాలో ఉంది సూపర్ కిరాక్. అర్జున్ ఎంట్రీ ఎలా ఉంది? సూపర్ అదిరిపోయింది. బుర్ర పాడు 2 కోట్లు పక్క వస్తాయి. నేను చెప్తాను పుష్ప భయ్య కొత్త దగ్గర కొత్త దగ్గర పని పక్కా రేపు తెల్లాసరికల్లా బెనిఫిట్స్ కాదు ఉంది, బుర్రలు పోతాయి జనాలకి. పక్కా భయ్య చెప్తా, పక్కా ఫస్ట్ హాఫ్ కే కళ్ళు పోయాయి. పాట సూపర్. వన్నుడు మించుందా అటు? వన్నుడు మించుందా? వన్ ఎందుకు భయ్య? 2 వాళ్ళు హైప్ చాలు భయ్య. విలన్ సీన్స్ బాగున్నాయి. ఇంటర్వెల్ ముందు షాట్ మాత్రం అదిరిపోయింది, అసలు చాలా బాగుంది, సూపర్. నన్ను మించి ఎదిగినోడు ఇంకోటి ఉన్నాడు చూడు, నన్ను మించి ఎదిగినోడు ఇంకోటి ఉన్నాడు చూడు. ఎవరంటే అది రేపటి నేనే. మూవీ బ్లాక్ బస్టర్ బాగుంది భయ్య, సాటిస్ఫైడ్. ఎంట్రీ ఎలా ఉందని అల్లు అర్జున్ అన్నది ఫస్ట్ హాఫ్ కే సాటిస్ఫైడ్. ఎంట్రీ మామూలుగా లేదు. అస్సలు తగ్గేదే సినిమా. హిందీ వాళ్ళు చచ్చిపోతారు. సుకుమార్ చూపించిండు బాయ్ మీద ప్రేమ, మొత్తం మెంటల్ మాస్ రైటింగ్. అసలు సూపర్ చేసిండు. అసలు నీ అమ్మ ఎక్కడ ఎవరు తగ్గలేదు. అస్సలు తగ్గేదే. ఎంట్రీ అంటేలే మొత్తం పుష్ప, మొత్తం డిసెంబర్ 2025 మొత్తం పుష్ప పుష్పరా. కుద్దరామ్ బ్లాక్ బస్టర్. అది ఫీలింగ్ ఎలా అనిపించింది? సూపర్ అన్ని క్రేజీగా ఉన్నాయి. మూవీని ఆపుతామన్నారు కదా, ఆపమనండి. ఫస్ట్ ఎవరు ఆపలేరు, టాలెంట్ ఉన్నోడిని ఎవడు తొక్కలేడు. ఊళ్ళో రికార్డులన్నీ బ్రేక్ అవుతాయి అనుకోవచ్చా? పెద్ద విషయం చూడాలి, సెకండ్ హాఫ్ చూడొచ్చు, చాలా బాగుంది. అంటే లాగ్ అనిపించిందా? లాగ్ ఎక్కడ అనిపించింది? స్టోరీ అని తెలిపోద్ది. నెక్స్ట్ లెవెల్ ఉంది, చెప్పండి. చూడాలి, అందరూ వెళ్ళాలంతే. రష్మిక తోపు. ఈ సినిమాలో ఆపమనండి దమ్ముంటే, ఎవరికైనా సార్ దమ్ముంటే. అంటే మొన్నటి ట్రోల్స్ వచ్చాయి కదా, ఈ మూవీ వస్తూ ఉంటాయి. ఒకటి ఎదుగుతుందంటే ట్రోల్స్ కన్ఫర్మ్ వస్తాయి. అది కామన్. ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా ఎక్కడైనా కానీ ఆ ట్రోల్స్ అనేది కామన్. కానీ ట్రోలర్స్ కూడా కింద తొక్కకుండా వదిలేసామా, అది అల్లు అర్జున్ అంటే. ఎవరైతే ట్రోల్ చేస్తారో వాళ్ళంతా నోరు మూపించాడు మూవీ తోటి. ఇంకా నేను చెప్తున్నా కదా, 50% అయింది, ఇంకా 50% ఉంది. మూపిస్తాడు కన్ఫామ్గా మూపిస్తాడు. నేను అవార్డ్స్ కోసం మనకు చెప్పలేము ఇప్పుడే. అవార్డ్స్ అనేది మనకు సంబంధం లేదు, అది వాళ్ళ క్యారెక్టర్ని బట్టి క్రిటిసైజ్ చేసి వాళ్ళే ఇస్తారు. కాకపోతే ఎవరైతే అల్లు అర్జున్ ట్రోల్ చేసారో ఇన్ని రోజులు, ఎవరైతే అల్లు అర్జున్ ఇన్ని రోజులు తొక్కాలని చూసారో, ఈ సినిమా చూసినాక వాళ్ళే మోసుకుంటారు. సంక్రాంతి వరకు కొనసాగుతుందా? పుష్పడు సంక్రాంతి వరకు కొనసాగుతుందా? సంక్రాంతి వరకు అంటే ఇప్పుడు వరకు కొనసాగుతాయి. ఇప్పుడు ఏ మూవీస్ కూడా లేవు ఈ మధ్యలో. అంటే అన్న వన్ను మించి అనిపించిందా? పుష్ప 1 మించి అనిపించిందా? ఇప్పుడైతే సూపర్. మనం ఎక్స్పెక్టేషన్ స్టోరీ అసలే ఉండదు, అన్ఎక్స్పెక్టెడ్ మొత్తం.